చూడండి, ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే 2 హ్మ్. మెయిన్‌గా ఉండాలి. ఒకటి లక్, హ్మ్. ఇంకొకటి ఇన్‌ఫ్లూయెన్స్, ఇంకొకటి కొన్ని గిమిక్స్ ఉంటాయి. ఏంటి అవి? గిమిక్స్ అంటే తెలుసు కదా! కొంతమంది ఉంటారు, కొన్ని ఆర్టిస్ట్ అవకాశం ఇవ్వాలి, రావాలి అని ఏమైనా కమిట్మెంట్. కమిట్మెంట్స్ అనే అనుకోండి కాస్టింగ్ కొంతమంది. కౌచ్ ఏదో అంటారు అదేనా? అదే మేబీ ఉండొచ్చు. ఆ! ఎప్పుడైనా కొంత ఎదురైందా మీకు? లేదు, లేదు. నాకిప్పటి వరకు అలాంటి ఏం లేదు. అలాంటి అంటే ఆహ్, జిమ్మిక్ అన్నారు గదా! ఎప్పుడైనా తగిలిందేమో మళ్ళీ? గిమిక్. అదే గిమ్మిక్. గిమిక్ అంటే కొంతమంది అవకాశం ఇవ్వాలి అని వాళ్ళతో ఇలా ఇలా మాట్లాడతారండి. కొంతమంది ఆర్టిస్టు, ఈ ఎలా ఒకసారి ప్రొడ్యూసరు, చూపించరా? డైరెక్టర్ దొరికితే సార్ నాకెందుకు పిలవలేదు? చాలా రోజులయింది. ఏంటి సార్ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. వెళ్ళండి సార్ మీరు, పోండి సార్ మీరు అని మాట్లాడతారండి. అలాంటి అమ్మాయిలు దొరికితే చాలా కోపం వస్తుందండి. డీసెంట్‌గా ఉండాలి ప్రొఫెషనల్ ప్లేస్‌లో. హ్మ్. కామెడీ చేయండి సార్. ఏంటి సార్ చాలా చక్కగా అయిపోయారు. ఏంటి సార్ అలాంటి కామెడీ చేసుకోవచ్చు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని టచ్ చేసి ఇలా, ఇలా డైరెక్టర్‌ని, ప్రొడ్యూసర్‌ని, ఆ ప్రొడక్షన్ మేనేజర్‌ని అలాంటివి చూస్తే నాకు అస్సలు నచ్చదండి. అలాంటి క్యారెక్టర్ అమ్మాయిలు నాకు నిజంగా నచ్చరు. హ్మ్. డీసెన్సీ ఉండాలి. ఒక చూసారా ఇక్కడ బానే? ప్రొఫెషనలిజం. ఉన్నారబ్బా! ఆఫ్‌కోర్స్ చాలా మంది ఉన్నారు. ఒక్కొక్క చిన్న చిన్న షోలో ఒక క్యారెక్టర్ పడాలి. ఒక చిన్న షోలో నేను కనపడాలి అని అలాంటివి చేస్తారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఆ! అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఒక మంచి ఆర్టిస్ట్‌కి అక్కడ అవకాశం పోతుంది. హ్మ్. ఒక మంచి ఆర్టిస్ట్ మీన్స్ ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆర్టిస్ట్‌కి అక్కడ అవకాశం పోతుంది. వాళ్ళ టాలెంట్ ఉన్నా కూడా వీళ్ళు ఇప్పుడు అక్కడ అలాంటి ఆపేచేస్తారు. వాళ్ళందరూ కమిట్మెంట్ ఇచ్చి అలాంటి క్యారెక్టర్స్ తెచ్చుకుంటే కమిట్మెంట్ అందరూ ఇచ్చారని నేను చెప్పలేదు. ఆ! అలాంటి వాళ్ళు ఉన్నారు. ఆ డీసెన్సీ మెయింటైన్ చేయాలి. ప్రొఫెషనలిజం వెళ్ళినప్పుడు వస్తే సార్ గుడ్ మార్నింగ్ సార్, హాయ్ సార్, ఓకే సార్ అని ఇలా వచ్చడం, ఇలా హ్మ్. చేయడం అలాంటి ఆర్టిస్టు నాకు అస్సలు నచ్చదు. సో, ఆ గిమిక్స్ మనకు తెలీదు సర్వైవ్ అవ్వాలి అని ఇండస్ట్రీలో. ఇన్‌ఫ్లూయెన్స్ నాకు అసలు ఏం ఇన్‌ఫ్లూయెన్స్ లేదండి. నా వెనకాల ఎవ్వరు నాకు ఇన్‌ఫ్లూయెన్స్ చేసేవాళ్ళు ఎవరు లేదు. హ్మ్. హ్మ్. ఏ హ్మ్. సౌమ్యం తీసుకోండి, నేను చెప్తున్నాను తీసుకోండి, చేయండి అలాంటివి చెప్పేవాళ్ళు నాకెవరు వెనకాల ఒక ఓకే. గాడ్ ఫాదర్ అని చెప్తారు కదా! అలాంటివి నాకెవరు లేదు. హ్మ్. లక్కు, లక్కు కొంతవరకు తీసుకువెళ్తుంది నిజమే. కానీ ఆ లక్ కూడా నాకు లేదనుకుంటాను అంతే. సో, ఈ 3 నాకు లేదు. ఇది ఇది లేకున్నా ఎమ్మరు వచ్చేస్తే నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్‌లో 100% ఐ విల్ గివ్ మై బెస్ట్ టు ద తెలుగు ఆడియన్స్. ఓకే. హ్మ్. సో, బాగా క్లారిటీగా ఉన్నారండి మీరు అన్ని విషయాలలో. ఇండస్ట్రీ అంటే లైఫ్ అన్నీ జీవితం తెలిసిపోతది. నేర్పించిందనుకుంటా నాకు తెలిసి. ఆఫ్ కోర్స్, ఆ! ఆఫ్ కోర్స్. జీవితంలో పడ్డ కష్టాలు ఆ! అవన్నీ నేర్పించుంటాయి. నేను నా పర్సనల్ లైఫ్‌లో కూడా చాలా అనుభవించే వచ్చానండి. అదే. అదే. నేనేను సిల్వర్ స్పూన్‌లో రాలేదు. చాలా లో లెవెల్ నుంచే నేనొచ్చాను. ఒక చిన్న చిన్న పెన్సిల్, పెన్ను మొత్తదానికి నేను చాలా ఫైట్ చేసుకొని వచ్చాను. ఇన్ లైఫ్‌లో. సో, నాకు కష్టం అంటే ఏంటి తెలుసు. మనీ వాల్యూ ఏంటి తెలుసు. సహాయం అంటే ఏంటి తెలుసు. కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో తెలుసు. సో, నేను ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్‌గా ఉండాలి అనుకుంటానంతే. ఎప్పుడైనా నా థాట్స్ అదే. హ్మ్. హ్మ్. ఏనో నాకొచ్చింది కొంతమంది యాటిట్యూడ్ చూపిస్తారు చూడండి. అది కూడా నాకు నచ్చదు.